ఇప్పుడు చెప్పు. మీ అందరి సహాయ సహకారాలతోటి మా ఆయన 108 సహస్రలింగార్చనలు చేయగలిగారు. అందరికీ ధన్యవాదాలు. ఆగండి, ఎవరెవరు ఉన్నారో ఫోటో తీసుకోండి. అందుకే ఎవరెవరైనా తెలియాలి కదా. నా ఫోటో తీసుకోండి. రెగ్యులర్గా అటెండ్ అయినవాళ్ళు. శ్రీ గురుభ్యో నమః. మహాప్రస్థానం. అందమైన జీవితం, అడుగడుగునా వెల్లివిరిసిన ఆనందం, మూడు ముళ్ళ బంధంతో ముడిపడిన ముచ్చటైన జీవనం. వడ్లమాని బాలకామేశ్వరరావు పద్మావతిల వైవాహిక జీవితం, ఇరువురు సంతతికి జన్మనిచ్చి పొందిన పరిపూర్ణ సాఫల్యం. హాయిగా సాగుతున్న జీవితంలో చెలరేగిన తుఫాను బీభత్సం, చాప కింద నీరులా చుట్టుముట్టిన సమస్యల సుడిగుండం. తట్టుకునే శక్తి లేక, రుణభారం మోయలేక, దురలవాట్లకు బానిసై, విగత జీవన శోకమై, ఆలుబిడ్డల ఆలనాపాలనకు దూరమై, చీకటి బ్రతుకుకు చేరువై, నిశ్శబ్ద జీవన గమనం అస్తవ్యస్తమైన వేళ, అర్ధాంగి తీసుకున్న కఠిన నిర్ణయం, చేయించుకున్న దైవ ప్రమాణం, అయిన వారికి దూరంగా సరికొత్త ఆశల పల్లకిలో దుబాయి దేశ ప్రయాణంతో జీవన మార్గంలో పడిన తొలి అడుగు. సొంత గడ్డకు భార్యా పిల్లలకు దూరమై, మనసు ఒంటరిదై, జీవితం నిర్వేదంగా సాగుతున్న వేళ ఎదురైన శుభ పరిణామం. సద్గురు సాయినాథుని స్వప్న సాక్షాత్కారం, ఆధ్యాత్మికత దిశగా మార్గనిర్దేశనం. శ్రీ గురు చరిత్ర పారాయణంతో విజయ మార్గంలో పడిన మలి అడుగు. పూర్వజన్మ సుకృతము, అర్ధాంగికి చేసిన దైవ ప్రమాణ నిబద్ధత, సద్గురువుల కృపా కటాక్ష వీక్షణాలతో అంచెలంచెలుగా ఎదిగిన జీవనశైలి. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిన చందంగా, అవధూత సాంప్రదాయంతో గురువుగా మార్పు చెంది తిరిగి పొందిన గౌరవం. సాయినాథుని కృపతో దొరికిన సాయికృష్ణుని ప్రియ శిష్యరికం, నడి సముద్రంలో నావల అందించిన అమృత ఆపన్నహస్తం. నిత్య శివ పూజల సంకల్పంతో గత కర్మల చీకట్లను పారద్రోలి, వేదనలతో మొదలైన జీవితాన్ని నిత్య నివేదనలకు అంకితం చేసిన శుభక్షణం. పుష్కర కాలం చేసిన పూజలు, జపాలు, మంత్రోపదేశాలతో అంచెలంచెలుగా పెరిగిన శిష్యగణానికి
వేద విద్యను బోధించి తనది కాని దేశంలో దక్కిన అరుదైన గౌరవాన్ని ఒడిసిపట్టుకొని స్వదేశాగమనంతో స్వాగత పురస్కారాలను సాధించుకున్న ఆధ్యాత్మిక మూర్తిరాజం బాలకామేశ్వరుని దివ్యతేజం. స్వదేశంలోనూ ఆగని శిష్యగణ సమూహానికి వేద విద్యా బోధనతో అందించిన నిత్య శివపూజా మార్గదర్శనం, మంత్రోపదేశ మాహాత్మ్యం, పరమతత్వాన్ని బోధిస్తూ చేసిన దిశానిర్దేశనంతో నిత్య ధ్యాన యోగంలో అందిన సద్గురువుల అద్వితీయ సందేశం, గురువాజ్ఞతో 108 సహస్ర లింగార్చనలకు శ్రీకారం చుట్టి అనారోగ్య భావనలను దరిచేరనీయక చేసిన సంకల్ప బలంతో దీక్షాబద్ధంగా నిత్యం సాగించిన శివలింగార్చనల పూజాయజ్ఞం, వంశోద్ధారకుడికి దక్కిన శివార్చన పరిసమాప్తి పూర్ణఫలంతో 108 సహస్ర లింగార్చనల పూజాయజ్ఞ సంకల్పం పరిపూర్ణమైన వేళ 10 ఏప్రిల్ 2024 గురువు అనుజ్ఞతో ముగిసిన 108వ సహస్రలింగ మహాయజ్ఞం 14 ఏప్రిల్ 2024 జన్మదినాన్ని బంధుగణ సమక్షంలో ఆనందోత్సాహాలతో జరుపుకున్న క్షణం. 15 ఏప్రిల్ 2024 అరుణాచల దర్శనంతో శివ సాంగత్యంలో మమేకమైన శుభతరుణం. 16 ఏప్రిల్ 2024 రమణాశ్రమ శాంతిపీఠంలో శివైక్యం చెందిన హఠాత్ పరిణామం. అనూహ్య సంఘటనతో 50 వసంతాల వైవాహిక జీవితాన్ని, భార్యాబిడ్డలను, బంధు శిష్య గణములను శోకసముద్రంలో ముంచి శివ సాన్నిధ్యం చేరిన క్షణంతో ముగిసిన దివ్యపురుషుడి మహాప్రస్థానం. స్మృత్యంజలి. సాధారణత నుండి సాధుత్వానికి, బంధాల నుండి బోధనల వరకు, ఆధ్యాత్మికత నుండి ఆత్మజ్ఞానం వరకు, ఆత్మజ్ఞానం నుండి అరుణాచలేశ్వరుని సన్నిధికి చేరిన కారణజన్ముడు అయిన గురువుగారి పాదపద్మములకు శిష్యులందరి తరఫున అందజేస్తున్న బాధాతప్త హృదయపూర్వక స్మృత్యంజలి. సత్యవతి అయ్యగారి.